శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఒంటరిగా ఈ వీడియో చూడండి. ఈ రోజున జరిగేది ఇదే. ఈ 5 నిమిషాల వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా మీరు ఈ విషయం గురించి తెలుసుకుంటారు. ఏం జరగబోతుంది అసలు ఈ రోజున, ఈ రాశి జాతకులు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలోనే ఉంటారు. అలాగే వీరిని ద్వేషించేవారు కూడా కొంతమంది ఉంటారు. ఈ విషయంలో మీరు ఒక క్లారిటీకి వచ్చే ప్రయత్నం ఇక చేయాల్సిందే. వీరి యొక్క మనస్తత్వాన్ని బట్టి చాలా మంది వీరి పట్ల ఆకర్షితులవుతుంటారు. అందరూ వీరిపైన ప్రేమని, అభిమానాన్ని చూపిస్తుంటారు. అది చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు వీరిని ద్వేషిస్తూ ఉంటారు. వీరి ముందు ఒకలాగా, వీరి వెనుకాల మరొకలాగా ప్రవర్తించే వ్యక్తులు కూడా వీరి లైఫ్ లో అధికంగా ఉంటారని చెప్పాలి. నరదృష్టి అధికంగా ఉంటుంది. మంచి మనస్తత్వం అందరినీ ఆకర్షిస్తోంది. ఇలా ఆకర్షించే ఈ గుణంతో, అందరితో కలుపుగోలుతనంతో అందరూ మిమ్మల్ని అభిమానిస్తుంటే చూసి తట్టుకోలేక కొంతమంది వ్యక్తులు మీపైన ద్వేషాన్ని, అసూయను పెంచుకుంటున్నారు. ఇది కాస్త నరదృష్టిగా మారి మీ యొక్క జీవితంలో అనేక రకాలైన సమస్యలను సృష్టిస్తోంది. లగ్నంలో కేతువు ప్రభావము ఈ రోజున ఈ రాశి జాతకులకు ఇటువంటి ఫలితాలు అయితే తెచ్చిపెట్టబోతూ ఉన్నది. మీ జీవితంలో అనేక రకాల సమస్యలను ఇది సృష్టిస్తోంది. మీ జీవితంలో మీరు ఏది పొందుకోవాలి అనుకున్నా దాన్ని పొందుకోలేకపోతున్నారు. ఏ పని మొదలు పెట్టినా కానీ ఆ పని మధ్యలో అసంపూర్ణంగా, మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. దీనివల్ల లాభానికి బదులు నష్టం వస్తుంది. శత్రువుల వల్ల ఇలా చాలా రకాలుగా జీవితంలో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మీ ముందు ఒకలా, వెనుకాల ఒకలా ప్రవర్తిస్తున్నారు. బయట ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. చాలా రకాలుగా వారి వల్ల మీరు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఒక శత్రువు వల్ల మాత్రం చాలా రోజులుగా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా కృంగిపోయారు. ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, వారు పనిచేసే చోట కావచ్చు, మీ యొక్క బంధువుల్లో కావచ్చు, మీ పక్కనే ఉంటున్న వ్యక్తులు కూడా కావచ్చు, ఇటువంటి ఒక వ్యక్తి వల్ల ఇదివరకే చాలా సందర్భాల్లో నష్టపోయారు. నలుగురిలో అవమానపడ్డారు. మానసికంగా కృంగిపోయారు. లేనిపోని ఆరోపణలు ఎదుర్కొన్నారు. వారికి తగిన గుణపాఠం చెప్పాలనుకున్నారు. కానీ అటువంటి పరిస్థితి ఎప్పుడూ మీకు దొరకలేదు. అంటే అటువంటి అవకాశం మీకు భగవంతుడు ప్రసాదించలేదు. వారి వల్ల మానసికంగా కృంగిపోయి ఆ భగవంతునికి ఆ తీర్పును మీరు విడిచిపెట్టారు. అటువంటి వ్యక్తికి ఈరోజు శాస్తి జరుగుతుంది. మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలనైతే సృష్టించారో, మీ గురించి బయట ఏ విధంగా చెడు ప్రచారం చేశారో, నెగటివిటీనైతే వారు సృష్టించారో అదంతా కూడా వారే ఈ రోజు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారి జీవితంలో కూడా ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా వారికి శాస్తి జరుగుతుంది. మీ పట్ల ప్రవర్తించిన తీరుకు వారు సిగ్గుపడే విధంగా వారి జీవితంలో ఈ సంఘటన జరగబోతుంది. ఇందువల్ల మీరు మానసికంగా తృప్తి చెందుతారు. అంటే సాడిజం లాంటిది కాదండి. కొన్ని సందర్భాల్లో మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఎంత మంచి వ్యక్తులకు అయినా సరే శత్రువుల వల్ల రకరకాల ఇబ్బందులు వచ్చినప్పుడు, అనవసరమైన సమస్యలు సృష్టించడం వల్ల మానసిక ప్రశాంతత లేకుండా గడిపిన ఆ యొక్క క్షణాలు గుర్తొచ్చి వారిని శిక్షించాలి అనే మనసు ప్రతి ఒక్కరికి వస్తోంది. భగవంతుడే వారికి గుణపాఠం నేర్పించాలని ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. అలా కోరుకుంటూ ఉంటాము. అటువంటి గుణపాఠాన్ని భగవంతుడే వారికి నేర్పించబోతున్నాడు. మీ ఈగో సాటిస్ఫై అవుతుంది. మీరు మానసికంగా తృప్తి చెందుతారు. మళ్ళీ మీ జోలికి వారు రావాలంటే ఆ ఆలోచన కూడా చేయకుండా ఉండే పరిస్థితి వస్తుంది.
అలా వీరికి ఈ జీవితంలో జరగబోతుంది. అయితే ఈ రాశికి చెందిన వారికి మిగిలిన అంశాలు చూస్తే గనక ఆర్థిక పరంగా ఈ రోజు బాగుంటుంది. మేలిమి అవకాశాలు పొందుకుంటారు. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారు దానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే చాలా కాలంగా ఏదైనా సమస్యలో చిక్కుకొని ఉంటే పరిష్కారం దొరకక విలవిలలాడుతుంటే ఆ సమస్యకు పరిష్కారం ఈ రోజు లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉంటే తొలగిపోతాయి. కానీ కొత్తగా ఒక సమస్య వస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు. ఎవరూ కూడా ఇద్దరిలో ఏ ఒక్కరూ తగ్గకుండా గొడవ తీవ్రత పెంచుకోవద్దు. బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త. నిత్యం శివారాధన చేసుకోండి. భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి.